ఏపీ కేబినెట్ ఈ నెల 10న సమావేశం కానుంది. 12వ తేదీన దసరా పండుగ ఉండగా పండగకి 2 రోజుల ముందు మంత్రివర్గం సమావేశం కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీకి సంబంధించి కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మహిళలకు దసరా కానుకగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో మెగా డిఎస్సి, ఉచిత ఇసుక వంటి పథకాలకు ఆమోదం తెలిపిన కేబినెట్ ఈసారి కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కేబినెట్ మీటింగ్లో ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీకి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే దీపావళి నుంచి 3 ఉచిత సిలిండర్ల పథకానికి శ్రీకారం చుడుతున్నామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ప్రతి ఇంటికి గ్యాస్, విద్యుత్ కనెక్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీపై కేబినెట్లో చర్చించి విధి విధానాలు ఖరారు చేసే అవకాశం ఉంది. పదిన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. చెత్త పన్ను రద్దుకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. 2027 నాటికి ప్రతి ఇంటికి మంచినీళ్లు ఇస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి ఏర్పాటుపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. వీటితో పాటుగా అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేబినెట్ మీటింగులో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.